ఫాదర్స్ డే రోజు కాబట్టి ఈ ఫాదర్స్ డే, గ్రాండ్ ఫాదర్స్ డే మనకు ఆహ్వానించినందుకు రిషి స్కూల్ యాజమాన్యానికి, అదేవిధంగా టీచర్లకు, పిల్లలకు, ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ శుభాభివందనాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మేడం గారు చెప్పిన విధంగా గ్రాండ్ ఫాదర్ అంటే, గ్రాండ్ మదర్ అంటే ఇప్పుడు ఈ జనరేషన్లో గ్రాండ్ ఫాదర్ అంటే ఎవరు అనుకునే పొజిషన్కి వచ్చారు. ఈ కార్యక్రమాన్ని తెలియజేయడానికి రిషి స్కూల్ ముందుకు వచ్చి గ్రాండ్ ఫాదర్స్ డే నిర్వహించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు. ఇప్పుడు చూస్తున్నాం మన కొడుకులు, మనకు వాళ్ళ పిల్లలు ఈరోజు అన్నీ జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ చేస్తే ఇక్కడ పిల్లల చదువులకు అన్ని పెట్టుబడులు వస్తాయి కాబట్టి వాళ్ళు కష్టపడుతుంటారు. కానీ ఈ జనరేషన్ ఏమైందంటే తాతమ్మ ఎవరో, అమ్మమ్మ ఎవరో, నాయనమ్మ ఎవరో తెలియని స్థితిలో కొంతమంది ఉంటారు. కాబట్టి ఇప్పటి సందే ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించి తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, అత్తమ్మ, మామయ్య, మన కుటుంబ సభ్యులందరినీ గుర్తుంచుకొని అభిమానించి ప్రేమించి ఉన్నట్లయితే అందరికీ పిల్లల గిట్ట తాతయ్యల దగ్గర ఉండే కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎందుకంటే ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాం, ఏం చేసినాం, ఏం కదా, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఈ గ్రాండ్ ఫాదర్స్ నేను గిట్ట ఈ రోజే మొట్టమొదటిసారిగా ఇంచుమించు నేను 55 సంవత్సరాలు ఉన్నాం. నేను ఇంటర్మీడియట్ చేశా. కాకపోతే ఏ స్కూల్లో గిట్ట గ్రాండ్ ఫాదర్స్ డే చేయడం అనేది ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. కావచ్చు కానీ మనకు గుర్తుండలే. మనం గుర్తులేదు ఏ స్కూల్లో జరిగిందో లేదో తెలియదు. కానీ రిషి యాజమాన్యం వారు నిర్వహించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై టీచర్లకు అందరికీ, వాళ్ళ పేరెంట్కు, ఇతర తల్లిదండ్రులకు, పెద్ద మనుషులందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ పేరెంట్స్ డే అనేది ఏమనంటే ఇంతకుముందు మన మిత్రులు అన్న పెద్దన్న చెప్పాడు, మాడపులగా మేము తాతలం ఎక్కడ ఉంటుంటే వాళ్ళకి తెలియదు. 3 రోజుల క్రితం మా పిల్లలు మా స్కూల్లో కార్యక్రమాలు అవుతున్నాయి. జాత కాకుండా సరే మీరు రావాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఏమన్నట్టు ఈ జనరేషన్ లోపల మనకు పిల్లలు అంటే మన కుటుంబంలో బంధువులు ఎవరు, ఏం సంగతి అనే విషయం తెలిపించినందుకు ఈ రిషి స్కూల్ యాజమాన్య మేడం గారికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరియు పిల్లలు ఈ స్కూల్లో చేరినందుకు కూడా క్రమశిక్షణతో చదువుకుంటూ మళ్ళీ ఇంటికాడ వచ్చినాక తల్లిదండ్రులకు, తాతలకు, మామయ్యలకు అందరికీ గౌరవం ఎక్కేయాలనే విషయంతో చేసుకుంటారు. మన విద్య ఒక్కటే కాకుండా పిల్లలు ఆటలలో, పాటలలో శ్రద్ధ చూపించుకొని వాళ్ళు సంతోషంగా ఉన్నారు. కాబట్టి మాకు చాలా సంతోషం అనిపిస్తున్నది. విద్యనే ముఖ్యం కాదనుకోకుండా పిల్లలకు చాలా ఒకటి సంతోషమైన వార్తలు కార్యక్రమాలు జరుగుతున్నాయంటే వాళ్ళు ఎంతో సంతోషపడుతున్నారు. వాళ్ళ సంతోషం కన్నా మిక్కిలి ఇప్పుడు నేను 70 సంవత్సరాలు ఉన్నా. ఈ సంతోషం కన్నా మిక్కిలి చూడవలసింది ఏముండదు. ఈ కార్యక్రమంలో కూడా వాళ్ళు 3 రోజులు మాకు ఎంకరేజ్మెంట్ చేసి రావాలని చెప్పినందుకు, మరియు ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన మేడం గారికి మరియు టీచర్ల గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడ వచ్చిన ప్రతి అన్నదమ్ములకు, తాతలకు, పెద్దనాన్నకి అందరికీ ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ ఈ కార్యక్రమం ఇంతకుముందు ఏ స్కూల్లో కూడా జరిగిందో నాకు మాత్రం తెలియదు. కానీ ఈ కార్యక్రమం చేసినందుకు ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు చదవకుండా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చూద్దాము, మన పిల్లలతో గడ్డతో చూస్తామని ఆలోచన వచ్చారు. కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు రిషి స్కూల్ యాజమాన్యం మరియు స్టాఫ్ అందరికీ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు ఇచ్చిన అవకాశము, మాకు రమ్మని పెట్టించినందుకు మీ అందరికీ మేము రుణపడి ధన్యవాదాలు తెలుపుతున్నాము. Thank you, sir. Thank you so much. You have round of applause, children. అందరికీ శుభోదయం. ఈరోజు గ్రాండ్ పేరెంట్స్ డే ఏర్పాటు చేసిన ప్రత్యేకంగా మేడం గారికి నేను ధన్యవాదాలు తెలుపుకోవాలి.
నా పిల్లలిద్దరు కూడా ఇదే స్కూల్లో చదివారండి. మా కూతురు కొడుకుని ఇక్కడ నేను స్కూల్లో జాయిన్ చేశాను. నా కొడుకు ఇక్కడే చదివి ప్రజెంట్ ముందునే అమ్మ డాక్టరేట్ తీసుకున్నాడు. పిహెచ్డి కంప్లీట్ చేసి డాక్టరేట్ తీసుకున్నాడండి. సో ఈ స్కూల్కి నాకు ఇప్పుడు కాదు, నాకు స్టార్టింగ్ నుంచి అనుబంధమే ఉంది. సో వీరారెడ్డి సార్ కూడా నాకు చాలా క్లోజ్గా ఉంటాడు. సో మెయిన్గా మేము ఈ స్కూల్లో ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, మిగతా స్కూల్ శిశు మందిర్ తర్వాత సంస్కారం నేర్పుతున్న స్కూల్ ఏది సంగారెడ్డిలో అని అంటే రిషి స్కూలే అని చెప్పేసి నేను గర్వంగా చెప్తానండి. సంస్కారం అనేది మిగతా స్కూళ్ళలో ఉంది లేదు అనేది నాకు తెలియదు, కానీ పిల్లల్లో సంస్కారాన్ని నేర్పాలి. ముందుగా తల్లిదండ్రుల్ని గౌరవించడం నేర్చుకోవాలి. అలాగే గ్రాండ్ పేరెంట్స్ని అంటే తాతల్ని నానమ్మల్ని అనేది సంస్కారం ఉండాలి అని చెప్పేసి నేను అనుకుంటాను. మా పిల్లలకి మాత్రం సంస్కారము వచ్చింది అని అంటే ఈ స్కూల్ నుంచి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో పిల్లలందరికీ కూడా సంస్కారాన్ని అందిస్తున్న స్కూల్ ఏంటి అని అంటే రిషి స్కూల్ అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాము. ప్రతిదానికి ఈ స్కూల్ నుంచి ప్రతి స్కూల్ వాళ్ళు కూడా నేర్చుకోవాలని కూడా నేను అనుకుంటాను. మేము గర్వంగా చెప్పుకుంటాం బయట, ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు కూడా ఇక్కడే చదివారు, మా తమ్ముడు పిల్లలు కూడా ఇక్కడే చదువుతున్నారు. అందరూ కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు మా అల్లుళ్ళు కానీ మా బిడ్డలు కానీ ఇంత మంచి పొజిషన్లో ఉన్నారు ఈ స్కూల్లో చదువుకొని. సో అందరిని ఎంత మంచిగా తీర్చిదిద్దుతున్న ఈ స్కూల్ యాజమాన్యానికి నేను ఎంతో రుణపడి ఉంటానని చెప్పి ఈ సభకు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. హై స్కూల్కి నమస్కారం, ప్రిన్సిపాల్ మేడం గారికి నమస్కారం, ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికీ. చదువు రాదు, ఏదన్నా కొంచెం పొరపాటు జరిగితే నాకు కొంచెం క్షమించండి. మేము చాలా మారుమూల గ్రామం నుంచి చాలా కష్టపడి మా పిల్లలను చదివించి, మా కొడుకు ప్రైవేట్లో పని చేసి మా మనమన్ని ఇక్కడ స్కూల్లో జాయిన్ చేసినాం. మోక్ష నాయక్ మాయక్, మోక్ష నాయక్ మాయక్. మేము చాలా కష్టపడుతూ మా పిల్లలను పైకి తెచ్చి మాలాగా కష్టపడద్దు. మేము చాలా చెరుకు పెట్టి అది చేసి చాలా కష్టపడి, నాకు ఇద్దరు కొడుకులు, వాళ్ళకి చాలా కష్టపడి పెద్ద పీజీ చేపించిన. మా కోడలు కానిస్టేబుల్, మా ఇద్దరు పిల్లలు కూడా ఏదో పెద్దగా చదువు చదివి మంచిగా డాక్టర్తో ఏదో ఒకటి కావాలని కష్టపడుతూ ఇప్పటికీ కూడా నేను చేను పని చేస్తా, ఇంటి దగ్గర ఉంటా. 3 రోజుల నుంచి మీకు పేరెంట్స్ రమ్మంటారు నానమ్మ అని నాకు ఫోన్ చేసి పిలిపించింది. అందు గురించి వచ్చిన. ఇక్కడ వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు, మీకు అందరికీ ధన్యవాదాలు. నాకు ఇచ్చినందుకు, ఈ సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. జరిగేదే ఇది. చాలా ఊర్లలో ఇది కంపల్సరీ సిటీలలో కూడా జరుగుతుంది. ఇలాంటిది జరగకుండా అత్తమ్మకు మామకు అందరికి మంచిగా చూసుకోవాలనే మా ఉద్దేశం. తప్పకుండా చూసుకొని మంచిగా తల్లిదండ్రులు ఎంతనో అత్తమామ కూడా అంతే అట్లాంటి చూసుకొని వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలని మా కోరిక. ఇక్కడ ప్రిన్సిపాల్ కి ఆ చేసిన పిల్లలకి అందరికీ నా యొక్క వందనాలు.
ఉంటుంది మేడం ఆడడానికి. తాత అమ్మమ్మ ఇద్దరు రండి మీరు అని టీచర్తో ఫోన్ చేయించారు. చాలా సంతోషము. ఈ మేడం వారికి కూడా చాలా సంతోషము. ఇది పెట్టినందుకు చాలా ఎంతో గర్వంగా ఉంది. రేపు రామాయణ అంటే 7వ తీరు, అందుకే వచ్చేసినాము. వాళ్ళ తాతకు కాలిరిగింది అయినా కానీ నువ్వు రావాలే తాత అని చెప్పి మాకు ఎవరు ఉన్నారని చెప్పి అన్నారు. పిల్లలందరూ ముగ్గురు ఇంట్లోనే చదువుతారు. రుద్విక్, పద్మావతి, జగదీష్. వీళ్ళందరి వచ్చిన అన్నలకు అక్కలకు పిల్లలకు అందరికీ పిల్లల తల్లిదండ్రులందరికీ నమస్కారాలు. క్లాస్ మేడం గారికి నా యొక్క ధన్యవాదాలు. మా పిల్ల 3 రోజుల నుండి రా అమ్మమ్మ అంటున్నాను. నాకు 4 బిడ్డలు, ఈమెను ఇంట్లో పెట్టుకున్నాను. రామ్మమ్మ అంటే వచ్చేసిన. పిల్లలు దేవుడు చల్లని వారే, కళ్ళ కపట మెరగని కరుణామయి, తప్పులు మరణించుడు దేవుని సుగుణం, ఇది గొప్పవారు చెప్పి ఉంటే చక్కని జ్ఞానం. పెరిగి పిల్లలే పెద్దలవుదురు, పెద్దలేమో చల్లడింది ప్రేమ బోదురు. తాత తెలుసునా జాలి కలగునా. సమయం ఇచ్చిన దానికి మేడం గారికి నా యొక్క వందనాలు. మళ్ళీ నేను ఊరి పనులు చేస్తా. నాకు శివాకృష్ణ ఇక్కడికనే ఉన్న హైదరాబాద్లో మరి 1 రోజులు అవుతున్నది. మా అమ్మ బుద్ధదో లేదని మరి మా బిడ్డ ఎవరు రారు మేడమని చెప్పిందంట. చెప్పిన తర్వాత మళ్ళా బొడబండి నుంచి మా బిడ్డ దగ్గరికి వెళ్ళి ఇక్కడ వచ్చేసిన. మళ్ళీ దాఖల గురించి వచ్చిన. మా అమ్మ సహాషి ఇక ఈ అవకాశం ఇచ్చిన దానికి మేడం గారికి అందరికీ వందనాలు. నా చిన్న మాటలను బట్టి నిషేధించాను. గొప్ప ఈ కార్యక్రమం ఎవరు కూడా చేయలేదు. నాతో రబ్బర్ గుర్తు కావాలంటే మంచి పని చేసింది, లేకుంటే ఇంతవరకు దూరం ఎవరు చేయలేదు. చాలా మంచిగా చేసారు. మా పిల్ల వేసి గుర్తులు కావాలని పిల్లలకు గుర్తులు చేయాలి. ఇప్పటి వరకు అలాగ సంతానాలు చేసి పిల్లలు గుర్తుపడతలేదు. అందు గురించి పెద్ద మంచి పని చేశారు మేడం. పని బట్టి మంచిగా చేశారు. మా పిల్లగాడికి ఇక్కడనే ఉంటాడు, మా కొడుకు మా అమ్మగారు ఇక్కడనే ఉంటాడు. ఇక 3 రోజులు తాత అమ్మ రా, నాయనమ్మ రా, అమ్మమ్మ రా అని మాకు బాధ పెట్టి ఇంత బాధ పెట్టారు. సరేనమ్మ మాకు ఏమిచ్చినందుకు అందరికీ నమస్కారము. మేడం నమస్కారము, నమస్కారము. యూసుఫ్ పాషా. నేను వాళ్ళ అమ్మమ్మను. నాన్నమ్మ దగ్గర ఉండడు, మాది నర్సరీ నర్సరీ నేను. Thank you. By our 8 students, let's welcome them with round applause. It was very excellent. చిత్రాలు ఎన్నో ఈ
వాసు ఎప్పుడు వస్తావురా? నీ ప్రాణం నీకోసమే ఎదురు చూస్తుందిరా. త్వరగా రారా, త్వరగా రా. హలో హలో, డాక్టర్ గారు అండి. చెప్పండి. నేనండి భారతమని. మీరు ఈరోజు రమ్మని చెప్పారు, కానీ నా కొడుకు దుబాయ్లో పుట్టిన్నాడు. వాడు వస్తానని చెప్పాడు. వాడు రాగానే వచ్చి కలుస్తాం. మీ హెల్త్ కండిషన్ అస్సలు బాలేదు, ఆ విషయం మీకు కూడా తెలుసు. అసలు మీ పరిస్థితి మీ అబ్బాయికి చెప్పారా? మీరు ఇప్పుడు ఎమర్జెన్సీ కండిషన్లో ఉన్నారు, త్వరగా ట్రీట్మెంట్ చేయాలి. నాకేం ప్రాబ్లం లేదు, తర్వాత మీ ఇష్టం. వాడు రాగానే వచ్చి కలుస్తాం డాక్టర్. సరే. అమ్మా ఏంటమ్మా ఇలా అయిపోయావు? ఏమైందమ్మా? నాకేదో భయంగా ఉంది, చెప్పమ్మా. ఆరోగ్యం అసలు బాగుండడం లేదు. డాక్టర్కి చూపించావా? సుధా, సుధా ఇంట్లో సరుకుల కోసం బయటకి వెళ్ళట్టుంది. ఏంటమ్మా నీకు ఇలా ఉందంటే ముందు ఎందుకు చెప్పలేదు? దేశం కాని దేశంలో ఎన్ని ఇబ్బందులు పడుతున్నావో నా గురించి చెప్పి నేను కంగారు పెట్టడం ఎందుకని. సరే హాస్పిటల్కి వెళ్దాము. కూర్చోండి. మీరు నా కొడుకమ్మ ఈరోజు దుబాయ్ నుంచి వచ్చాడు. మీ అమ్మగారి కండిషన్ మీకు తెలుసా? ఉద్యోగాలు డ్యూటీలు ఇంపార్టెంటే కాదనట్లేదు, కానీ కుటుంబం కూడా ఇంపార్టెంటే కదా. మీరు వచ్చే వరకు ప్రాణం ఆగుతుందా? కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎలా అండి? సారీ, నిజంగా నాకు తెలియదు డాక్టర్. తెలుసు నేను నెగ్లెక్ట్ చేసేవాడు కాదు. మా అమ్మ అంటే నాకు ప్రాణం డాక్టర్. ఓకే ఓకే, కూల్ డౌన్. మా అమ్మగారు మీరు కాస్త బయట వెయిట్ చేయండి. ఆమెకు అర్జెంటుగా ఆపరేషన్ చేయాలి. మినిమం 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. ఆమెను ఎంత త్వరగా అడ్మిట్ చేస్తే అంత మంచిది. ఓకే డాక్టర్, మనీ అరేంజ్ చేసుకుందాం. ఆమెకు ఆల్రెడీ మందులు ఇచ్చాను, అవి కంటిన్యూ చేయండి. ఇంతసేపు అయిందండి వచ్చి. అమ్మకి ఆరోగ్యం బాగాలేదని నాకెందుకు చెప్పలేదు? నిన్న అడిగేది నెల నెల డబ్బులు పంపిస్తున్నాగా, ఏం చేస్తున్నావు? ఏళ్ళు అమ్మేస్తా అంటున్నారు, అది తెలుసా? ఆ విషయం మీకు కూడా చెప్పాలి. మనమే కొనుక్కుందామన్నారు, అందుకే డబ్బులు జాగ్రత్త చేస్తున్నా. అమ్మ కంటే నాకు ఏది ఎక్కువ కాదు. ముందు బ్యాంక్ వెళ్ళి మొత్తం డబ్బు తీసుకురా. అమ్మ ఆపరేషన్కి కదా. అమ్మా ఉన్న డబ్బులు చాలు, ఫ్రెండ్స్ని కలిసండి. నేనున్నానమ్మా, నీకేం కాదు.
నాకు ఇలా ఆరోగ్యం బాగాలేదో తెలిసేసరికి వాడు అలా కంగారు పడుతున్నాడు అంతే. నేనున్నారా కొంచెంటి మాట లేదనుకుంటా ఈ జన్మకి. ఇల్లు కొనుక్కుందామని రూపాయి కూడా పెడితే నీ రోగం పెద్ద మొత్తం వచ్చేస్తున్నా. కాకపోతే నా డబ్బంతా పూచిపోతే నీకు ఆపరేషన్ చేసిన వందేళ్ళు బ్రతుకుతావా? అయితే 4 ఏళ్ళు 5 ఏళ్ళు, కానీ మేము 100 ఏళ్ళు బ్రతకాలి. అది ఈ అద్దె కుక్కలు. ఇప్పటికైనా అక్కడ నేను ఇక్కడ బ్రతుకుతున్నా. ఓ పిల్ల లేదు, పీచు లేదు, జీవితం చివరికి వచ్చింది. పిల్లల భవిష్యత్తు గురించి కనీసం ఆలోచన లేదు. ఈ మాత్రానికి అమ్మో మామ అమ్మో మామ ఆయన ఫ్రెండ్ పన్నారట. చిచ్చే నేనే చేయను. ఎన్ని అనాథ శరణాలు లేవు, వాటిలో ఎంతమంది లేరు. పోయేదనే చూసుకో, లేదంటే చావు. మమ్మల్ని మాత్రం చంపకు. చిచ్చే మగేమో ప్రాణమయ్యేనా ప్రేమలే. నా కోడలైన దాంట్లో తప్పేముంది? ఇప్పుడు నేను బ్రతికి మాత్రం ఎవరిని ధరించాలి? నా బిడ్డల భవిష్యత్తు నాకు ముఖ్యం. వాళ్ళ జీవితానికి ఆనందానికి నేను అడ్డం కాకూడదు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు నడుపుతున్నాడు. ఎవరి తలరాత ఎవరు రాస్తారు? దైవమున్నాడు, నడుపుతున్నాడు నడుపుతున్నాడు. నాకు చెప్పకుండా మా అమ్మ ఎక్కడికి వెళ్ళ నువ్వే అదో ఉంటావు. చిన్నప్పుడు నాన్న వదిలేసి వెళ్ళిపోతే నా కోసం మూలకం చేసిందే. నా కడుపు నింపడానికి రాలెత్తిన కూలి అయిందే. నీలాగే అన్నాడు నా సుఖం నాకు ముఖ్యం అని ఆలోచించి ఉంటే మా అమ్మ వేరే ఒకరిని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయి ఉంటే నేనెక్కడ ఉండేవారినే. అలాగే నన్ను పనిలో పెట్టకుండా 4 ముక్కలు చదివించమంటే నన్ను నిన్ను పోషించుకోగలుగుతున్నానే. నా కోసం తన జీవితాన్ని త్యాగం చేసిందే మా అమ్మ. అలాంటి మా అమ్మని గెలిచేశావు. నువ్వు ఒక అమ్మవై ఉంటే నీకు తెలిసేదే ఒక్క అమ్మ విలువ. కానీ నేను మీకు దూరమయ్యే పరిస్థితి తెచ్చుకుంటున్నానని గ్రహించలేకపోయారు. తప్పు
మేడం 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 ఇలానే పడు రోజులో పడు నువ్వు ఏడిస్తే నాకు సంతోషమా చెప్పు. నేను ఎలా అనుకున్నానే ఏ తల్లిదండ్రులైనా తన బిడ్డల జీవితాలు బాగుపడాలని కోరుకుంటాం. అంతేగాని రోగాలు రావాలని వచ్చిన రోగాలకు బిడ్డల జీవితాలు బలిపెట్టాలని అనుకో. మీరు పోతే మా జీవితం బాగుపడుతుంది అనుకున్నారు కానీ ఇలా సంతోషంగా ఉన్న జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలుసుకోలేకపోయాను. తప్పు చేశాను, నన్ను క్షమించండి అత్తయ్య గారు. పద ఇంటికి వెళ్దాం. అమ్మను మించి దైవం ఉన్నదా, అమ్మను మించి అర్థం ఉన్నదా. పాడి నిద్ర కూర్చే తల్లిని చూసిన వాడు ఎవడైనా కన్న తల్లిదండ్రులను నడివీధుల పనులు చేయలేడు. ఎందుకంటే ఆ తల్లిలాగే తన తల్లి కూడా తనని అలాగే పెంచింది అనే ఇంగిత జ్ఞానం గుర్తుంటుంది. కాబట్టి మనం బ్రతికుండగానే మన తల్లిదండ్రులు వీధుల పాలైతే మనం చచ్చిన వాళ్ళతో సమానమే. ఆలోచించండి. తల్లిదండ్రులను దేవతల్లాగా చూసుకోవాలి. కోడలు కానీ పిల్లలు కానీ కొడుకులు కానీ అందరూ కూడా తల్లిదండ్రులను దేవతలాగా చూసుకొని వాళ్ళు మంచి ఉన్నన్ని రోజులు వాళ్ళను సంతోషపెట్టాలి, సుఖంగా ఉంచాలి. వాళ్ళకు కొడుకు నాకు ఇస్తారు కష్టం చేసి పెట్టినారనే దీవెనలు పొందాలి తల్లిదండ్రులతో. ఈ విధంగా అందరికీ వీళ్ళు చేసిన 8th క్లాస్ స్టూడెంట్స్గా కృతజ్ఞతలు. ఇక్కడ వచ్చినటువంటి వారందరూ ఏమనుకోవద్దు. ఇక్కడ అమ్మమ్మలు, అమ్మకు సంబంధించిన వాళ్ళు ఎంతమంది వచ్చారో, తండ్రికి సంబంధించిన వాళ్ళు ఎంతమంది వచ్చారో చేతులు ఎత్తారు. వీళ్ళు అమ్మమ్మ గారులు ఎవరో వాళ్ళు చేతులు ఎత్తుతుండ్రు. వాళ్ళ తాత, వాళ్ళ అమ్మమ్మ ఎంతమంది వచ్చారో తెలుస్తుంది. ఇక్కడ అంటే ఇంచుమించు ఇక్కడ వచ్చిన వాళ్ళంతా అమ్మమ్మలు, తాతయ్యలు ఎక్కువ వచ్చారు. నేను గిట అమ్మమ్మ దిక్కెళ్ళే. ఇలా మనకు అర్థమైంది ఏమిటంటే ఇక్కడ ప్రోగ్రాం చేసి మన బిడ్డల్ని ఇచ్చినాం, మన బిడ్డ పిల్లలను తీసుకొని ఇక్కడికి వచ్చినాం. అక్కడ ఈ ప్రోగ్రాం చేసినటువంటి కార్యక్రమం మన ఇండియాలో కూడా జరుగుతుంది. 100%, 50% ఈ కార్యక్రమం ద్వారా మనం తెలుసుకున్నది ఏంటంటే మనం ప్రేమ కంటే నాన్నమ్మ, తాతయ్య ప్రేమలు వాళ్ళు పొందాలి. కాబట్టి ఇటువంటి ప్రోగ్రాం వల్ల మనకు జ్ఞానోదయం రావాలి. కాబట్టి ఈరోజు మీ అందరికీ మీరు ఏదన్నా ఉంటే నన్ను మన్నించాలి, మీకు చేతులు ఎత్తమన్న దగ్గర. ఎందుకంటే
అమ్మమ్మల మీద ప్రేమ ఉన్నంత తాతయ్య నాన్నమ్మ మీద ప్రేమలు లేవు. కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే మన బిడ్డలకు చెప్పుకున్నాలే, నా బతుకెంతనో వాళ్ళ బతుకు గిట్టకంతే. ఈరోజు నా అమ్మకు కడుపు నొప్పి ఇచ్చిందంటే బిడ్డ ఉరుకుతొస్తుంది, కానీ అదే అత్తయ్యకు కడుపు నొప్పి వస్తున్నదంటే అదే మన బిడ్డ ఏమైంది అయ్యా పండుకో, కడుపు నొస్తున్నదేమో గోల్ దాపో, కడుపు నొప్పి గోల్ తెచ్చి అని వేస్తుంది. కానీ మన బిడ్డ తల్లి గిట్ట వాంతే నాన్నకు ఫోన్ చేసి, నాన్న నువ్వు ఏడున్నావు, అమ్మ కడుపు నొప్పి వస్తుందట, కారు తీసుకొని తప్పుని వెళ్ళిపో, అమ్మని సంగారెడ్డి పెద్ద హాస్పిటల్ తీసుకుపో అని చెప్తారు. కానీ అదే అత్త వాంతే ఏ కోడలన్నా చెప్తున్నదా ఈ రోజులన్నా మనం ఒకటి గుర్తుంచుకోవాలి. అందుకనే ఇటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్న మీ యాజమాన్యానికి 10,000 దండాలు. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాంల వల్ల కొంత జ్ఞానోదయం కలుగుతుంది జనాలకు. మీ ద్వారా నేను చెప్తున్నా అంటే నేను ఒక పల్లెటూరు, ఆ పల్లెటూరులో నేను చూస్తున్నా కాబట్టి, నేను వేరే విలేజ్లో చూస్తున్నా కాబట్టి అమ్మమ్మలు తాతయ్యలకు ఉన్నంత ప్రేమ నాన్నమ్మలకు నాన్న తండ్రికి చూపిస్తారు ఇప్పటి జనరేషన్. కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్లకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు కానీ ముందు వాళ్లకు తాతయ్య సంపాదించిన ఆస్తి మీదనే వాళ్ళు ఉంటారు, తాతయ్యనే పెడతారు. ఇవాళ నేను వచ్చినట్టే నా కొడుకులు పెద్దగా అయినాక అంతే ప్రేమ చేస్తా, కానీ నా కొడుకులు వచ్చినాక నా బిడ్డకి ఇంటి ముందటికి రాదు. కాబట్టి ఈ రోజు మనకు ఉన్నన్ని రోజులు ప్రేమనే చూడాలి, కానీ ఈ ప్రేమ తాతయ్యకు నాన్నమ్మకే చూపెట్టాలి అనేది నా ఒక ఉద్దేశం. ఈ ప్రోగ్రాం చేసినటువంటి 8th క్లాస్ స్టూడెంట్స్ కు ధన్యవాదాలు. మంచి ప్రోగ్రాం ఇచ్చారు, మంచి కల్చరల్ ప్రోగ్రాం. కాబట్టి ఈ రిసి యాజమాన్యానికి మరొకసారి ధన్యవాదాలు.